శ్రీరామ్ సింహాద్రిన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. మిత్రులందరికీ నేను విషయ పరిజ్ఞానం ఉన్నంత వరకు నాకున్న తెలిసినంతవరకు విషయాలు మాట్లాడతా, కానీ అనవసరపు దోషణ పోషణలకి నేను వ్యతిరేకం. నేను చెప్పిన విషయాలు నచ్చితే మీరు చూడండి, నచ్చపోయి ఏమన్నా లోపాలు ఉంటే ప్రశ్నించండి. అంతేకాని చేతాబాతా కానీ సన్నాసి పనులు బూత్ కామెంట్లు పెట్టడం, బూతులు నేర్చుకోవడానికి కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లల పగలు రాత్రి కష్టపడి చదవక్కర్లేదు. అదే పెద్ద బ్రహ్మ విద్య కదా. మాకు రాని బూతులా ఏంటి? మనం ఉన్నది పబ్లిక్ డొమైన్లో, మనం ఉంటే పబ్లిక్ ప్లాట్ఫారంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఉంటారు, చదువుకున్నవారు ఉంటారు, సంస్కారం ఉన్నవారు ఉంటారు. కాబట్టి కానీ మన భాష, మన గౌరవాన్ని ఒక చక్కటి విషయం అన్నది. ఏదన్నా సబ్జెక్ట్ సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజలకు సంబంధించినవి, రాజకీయం పరమావధి ఏంటి? ప్రజాసేవ అట. ప్రజాసేవ ఏంటి? ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రభుత్వానికి మనం ఇచ్చే సలహాలు, ఎక్కడెక్కడైతే వేస్టేజ్ ఉందో వేస్టేజ్ని ఎలా ఎరాడికేట్ చేయాలి, ఎంత గవర్నెన్స్ మంచిగా ఎలా చేయాలి, మనం తోచిన సలహాలు ఇవ్వడానికి. అలాంటివి ఏమైనా చర్చిస్తే ఒకళ్ళు ఒపీనియన్ షేర్ అయితే మంచిది అవుట్పుట్ వస్తుంది. అలాంటివి చర్చించడానికి రండి, కానీ అమ్మాలి అని తిట్టుకోవడం వల్ల కలిసి వచ్చేది లేదు. అటువంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను, జస్ట్ బ్లాక్ చేస్తానంతే. కాబట్టి నిన్న విషయానికి వస్తే, నిన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటన ఆశాంతం డిఫరెంట్గా జరిగింది. సహజంగా పుష్కరాలు అంటే మనకు తెలిసింది. గత 2 పుష్కరాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 100 కోట్ల నిధులు, పుష్కర ఘాట్లు, మంచి హడావిడి. అది పవన్ కళ్యాణ్ గారు లోతైన సమస్య లోతు ఎక్కడుందో అక్కడ అధ్యయనం చేసే వ్యక్తి. కాబట్టి ఆయన అసలు తాగే నీరు ఎలా ఉంది, గోదావరి నీరు ఎలా ఉందని, ఎక్కడెక్కడైతే కాలుష్యం ఉందో అక్కడికి వెళ్ళి పరీక్షలు చేసి ప్రశ్నించారు. అక్కడ స్థానిక శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారిని కానీ, మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారిని కానీ రెస్పాన్సిబిలిటీ. దీనికి కొంతమంది సునకానందం పొంది దుర్గేష్ గారిని అలా అనేసారు, ఇలా అనేసారు. ఏమని లేదు, అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోమన్నారంటే. అంతేగాని ఏదైనా తేడా వస్తే ఆ కంపెనీ వాళ్ళని తనతో మాట్లాడమన్నారు. పవన్ కళ్యాణ్ గారికి కందులు దుర్గేష్ గారు అంటే ఎంత గౌరవం ఉందో దుర్గేష్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరో సునకానందం పొందాల్సిన అవసరం లేదు. ఇక రాజమండ్రి పేపర్ మిల్ 3,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. 3,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల మంది 3 లక్షల మందికి మీరు హాని చేస్తారా? కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేసి దీని బాధ్యులు ఎవరు? మున్సిపల్ శాఖ అధికారులు. మున్సిపల్ శాఖ ఒక రాజమండ్రిలో కాదు, రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్యూర్ శాఖలు ఏదైనా ఉందంటే దానికి అందులో టాప్ 10లో నిలబడేది మున్సిపల్ శాఖ. శానిటేషన్ అనేది పడకేసింది. ఎవరు సమాధానం చెప్పే సిస్టమ్ లేదు. శాసనసభ్యులకి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో మొద్దు నిద్రపోతుంది. బ్యూరోక్రసీ అండ్ రెడ్ టేపిజం అన్నీ కలగలిసిపోయిన శాఖ ఏదైనా ఉంటే మున్సిపల్ శాఖ. ఆ మున్సిపల్ శాఖ మీద ఒక రాజమండ్రి కాదు, 175 నియోజకవర్గాల్లో ప్రధాన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎక్కడ తిరిగినా ఇదే సమస్య వస్తుంది. ఇంకా అన్నిటికీ ప్రధాన సమస్య ప్లాస్టిక్కి స్వచ్ఛ రథాలు పెట్టారు. అవి ఎన్ని తిరుగుతున్నాయి ఏంటి వివరం తెలియదు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటు రాలేదు. మా గ్రామానికి అయితే ఇప్పటిదాకా రాలేదు. మరి దాన్నే పట్టణాలకి పెంచడమా, లేదా అవుట్లెట్ పెడుతున్నట్టుగా గ్రామానికి ఒక వార్డుకి ఒక అవుట్లెట్ పెట్టి ప్లాస్టిక్ రిసీవ్ చేసుకోవడం, లేదా ప్లాస్టిక్ అసలు తయారీనే మన అప్పుడు ప్లాస్టిక్ అన్నది ఈరోజు మన జీవనశైలిలో భాగం అయిపోయింది. 20 ఏళ్ళ క్రితం లేదు. 20 ఏళ్ళ క్రితం మన అన్నం వండు తిన్నాం. ఇప్పుడు ఫుడ్ డెలివరీ అక్కడ ప్లాస్టిక్, బట్టలు ఆన్లైన్ డెలివరీ అక్కడ ప్లాస్టిక్, ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ మన జీవితంలో విడదీయడానికి భాగం అయిపోయింది. చదువుకున్నంత వరకు మనుషులు నాగరికతను పాటించారు. చదువులు పెరిగే, అభివృద్ధి పెరిగాక ఈ దరిద్రాలన్నీ వచ్చాయి. కాబట్టి ఒకటి, సమూలంగా ప్లాస్టిక్ నిర్మూలనకి కంపెనీలలో ప్లాస్టిక్ ఉత్పత్తిని ఆపు చేయడమా, లేకపోతే స్వచ్ఛ రథాలని పెంచడమా, లేకపోతే అవుట్లెట్స్ పెంచడమా, ఇటువంటి ఆలోచన చెయ్యాలి. ఇంకా సోది కోసం ఏదంటారు, సామెత మర్చిపోయాను. సూది కోసం సోదికి వెళ్తే పాతవేవు బయటపడ్డాయని. ఈ హడావిడిలో రాజమండ్రి పేపర్ మిల్లు 13 కోట్ల పన్ను కట్టాలి, బకాయి ఉంది. ఎక్కడి నుంచి ఎటు పోతున్నాం మనం?
ఒక సామాన్యుడు పన్ను కట్టకపోతే, ఇంటి పన్ను కట్టకపోయినా, కుళాయి పన్ను కట్టకపోయినా, కరెంటు బిల్లు కట్టకపోయినా వేధించే ప్రభుత్వాలు 13 కోట్లు ఒక కంపెనీ కట్టకపోతే మీనమేషాలు లెక్కిస్తున్నారా? స్థానిక మున్సిపల్ యంత్రాంగాన్ని బాధ్యుల్ని చేయాలి. మున్సిపల్ యంత్రాంగం అంటే ఓ కమిషనర్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఇన్ని విభాగాలన్నీ చేతికి అందిన దంతాలు దోచి ప్రజలకి మున్సిపాలిటీకి వచ్చేదంతా ఒక రాజమండ్రి అంటం లేదు, ప్రజలకు చేరుతున్నదంతా పబ్లిక్ హెల్త్కి. దీని మీద వీళ్ళు శానిటేషన్ చేయకపోవడం వల్ల పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి మరింత ఖర్చు. అది గవర్నమెంటే పెట్టుకోవాలి. మీరు పని చేయకపోవడం వల్ల వచ్చే రోగాలకి మళ్ళీ ప్రభుత్వం వైద్య నిమిత్తం ఖర్చులు చేయాలి. దీని కూలంకషంగా పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు చూసి వెళ్ళిపోయే రకం కాదు. కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏ రాజకీయ నాయకుడు పెట్టడు. ప్రకృతిని పరిరక్షించే ఇదని, ప్రకృతి పరిరక్షిస్తాం అదంటే ఓట్లేదు కానీ అని పెట్టారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో నదులని ప్రక్షాళన చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అందుకని మేము గొప్పగా చెప్పుకోవడానికి మాకు సబ్జెక్ట్ ఉంది. నేను ఈవేళ 57వ సంవత్సరం నాకు. నేను ఈవేళ ఏదో 2018 నుంచి నేను యాక్టివ్గా ఉన్నాను జనసేన పార్టీలో. 2009లో ప్రజారాజ్యంలో యాక్టివ్గా ఉన్నాను. మధ్యలో 9 ఏళ్ళు ఖాళీగా ఉన్నది. నా పని నేను చేసుకున్నా. నేను ఈవేళ కాదు, నా 17వ ఏట కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులు, బీజేపీ అన్ని భావజాలాలు తిరిగి అందరితో కలిసి తిరిగిన వాడిని కంటే విషయ పరిజ్ఞానం ఉంది. కాబట్టి సమస్య పరిష్కారం వెతకడం నా విధానం. కాబట్టి ఈరోజు జనసేన పార్టీలో ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన సూచనలు, తోచిన సూచన చెప్పడమే ప్రభుత్వానికి. పాటించో వాళ్ళ ఇష్టం. చాలా వరకు సింహభాగం విద్యాశాఖలో మన సూచనలు చాలా మటుకు అమలవుతున్నాయి. వేళ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అలాగా సబ్జెక్ట్ ఏదైనా ఉంటే సమస్య పరిష్కారాలు వెతకడం అన్నది ఒక రాజకీయానికి పరమావధి. అది కాబట్టి ఆ విషయమే దృష్టి పెట్టాలి. కానీ మీకు పార్టీ అంటే ఇష్టం ఉండదు సార్, తప్పు కాదు, మీ పార్టీ మీది. ఇందులోకి వచ్చి నన్ను నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏం లేదు. నా వల్ల ఇంకో 10 మంది వ్యతిరేకం అయిపోతారు. అది మంచిది భావన కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. మాకైతే జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి. ఇంకా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీరు పార్లమెంటు స్థాయి కమిటీలు అప్లికేషన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. దాని ప్రొఫార్మా అన్నది కింద స్థాయి వరకు పంపాలి. ఎందుకంటే చాలామందిని ఇగ్నోర్ చేస్తారు. అందరికీ సబ్జెక్ట్ ఎవరో అప్లికేషన్ పెట్టుకుంటారు, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఊరుకుంటారు. ఔత్సాహికులు చాలామంది ఉంటారు. మీరు ఇవ్వండి, ఇవ్వకపోండి, కనీసం సమాచారం జారవేయడం మీ బాధ్యత. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. తర్వాత పదవి ఇస్తారా ఇవ్వరా, వాళ్ళకి అర్హత ఉందా లేదా అన్న మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి సభ్యుడికి కూడా సమాచారం జారవేసే విధంగా, ఎందుకంటే కొన్ని చోట్ల ప్రతిభావంతులు ఉంటారు, వాళ్ళని ఫ్రంట్ లైన్లోకి రానివ్వరు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావంతో ఉన్న నాయకులు అవతల వాళ్ళు వస్తే మనం వెనకబడిపోతాం అన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో, అన్ని చోట్ల ఉన్న విషయం. ఇది యథార్థం. ఇదే జనసేన పార్టీకి పరిమితం కాదు, అన్ని పార్టీల్లో ఉన్నదే. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరూ అప్లై చేసుకుంటారు. నచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇస్తే ఇవ్వండి, పోతే పోయింది. కానీ అందరికీ సమాచారం చేరవేయడం అన్నది మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఏది ఏమైనా జనసేన పార్టీ బలోపేతం వల్ల మరొకసారి చెప్తున్నా, జనసేన పార్టీ బలోపేతం ఆంధ్రప్రదేశ్కి చారిత్రాత్మక అవసరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఒక చారిత్రాత్మక అవసరం. వందే మాత్రం. జై హింద్.